దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు కీర్తన గ్రంథములో 53వ వచనములో 1వ వచనం, 53వ అధ్యాయం 1వ వచనంలో మాట ఉంటుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ వృద్ధిములో అనుకొందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు సాయేవాడు ఒకడనూ లేడు, మేలు చేయువాడు ఒక్కడనూ లేడట భూలోకంలో. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించినాడు. అది పరిస్థితి. మహోన్నతుడకు దేవుడు మొదటి నుంచి బాధపడుతున్న బాధ ఏంటంటే, ఆకాశం నుండి నరుల్ని పరిశీలిస్తుండట. దేవుడిని వెతుకుదురేమోనని. లేదు, దేవుడిని వెతికే ఒక్కరు కూడా కనిపించట్లేదట. అంత బాధాకరమైన సృష్టికర్తని దేవునికే బాధ పెడుతున్న మనుషులమైన మనము ఆయన మహిమను గుర్తెరగలేకపోతున్నా. ఆయన ఎందుకు సృష్టి చేశాడు? సృష్టికర్త అయిన దేవుడు మానవుడి పట్ల చూపిన కృపను ఎందుకు వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు, తిరుగుబాటు చేస్తూనేమన్నారు. మీరు మీ పితరులవరే తిరుగుబాటు చేయకూడని బైబిల్లో అనేక పర్యాయములు ఉన్నప్పుడు కూడా వీళ్ళు తిరుగుబాటు చేస్తూనేమన్నారు. సృష్టికర్త అనే దేవుడు విసర్జిస్తున్నాడు. నోటితో ఒప్పుకోలేకపోదు. ఎక్కడో ఒక ఆటంకం, ఎక్కడో ఒక ప్రాబ్లం, ఎక్కడో ఒక లోపల ఎక్కడో బ్రేక్ పడిపోతున్నాడు. నోటితోటి సృష్టికర్త అనే దేవుడు ప్రభైన యేసుక్రీస్తు తండ్రి, సృష్టికర్త అనే యెహోవా తండ్రి పంపిన కుమారుడని నోటితో ఒప్పుకోలేరండి. ఒప్పుకోలేని పరిస్థితుల్లో మనిషి ఉన్నాడండి. ఒప్పుకున్నప్పుడే నేనే మార్గమును సత్యమును జీవమును, ఆయన మార్గాన్ని ఎతికిన వారే సృష్టికర్త అనే దేవుడిని గుర్తెరుగుతారు. వాళ్ళు మరణించిన తర్వాత ఆత్మ పరలోక రాజ్యంలో చేర్చబడుతుంది. మహోన్నతుడకు దేవుడు రాజ్యానికి వారసురాలుగా ఉండగలుగుతారు. ఒప్పుకోకపోతే అన్నాలే ఈ లోకంలో జీవించిన ఫలితం లేదు. ఎంత ఆస్తి ఉన్నా ఫలితం లేదు. ఎంత అంతస్తులున్నా, డబ్బున్నా, ధనం ఉన్నా, కులం ఉన్నా, మతం ఉన్నా, ఎంత వర్గాలున్నా, ఎన్ని బలమైనవి కానీ నువ్వు ఎంత భూలోకంలో బలవంతుడివే అయినప్పుడు కూడా మహోన్నతుడికి దేవుడిని తెలుసుకోకపోతే బలహీనుడివే. పరిశుద్ధాత్మ దేవుడు ఈ టైంలో మాట్లాడుతున్న మాట అదే. నేనే మార్గమును సత్యమును జీవమును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఆ మార్గాన్ని ఎంచుకొని మీరు భూలోకంలో ఉన్నంత వరకు సురక్షితంగా క్షేమంగా ఉంటారు. మరణించిన తర్వాత పరలోక రాజ్యం మీకున్నది. అది యుగములు మరణము లేని జీవితాన్ని అనుభవిస్తారు. కానీ అక్కడ విషయంగా ఎక్కడ తెలిస్తే